ఇంక మూడో అంశం ఇది కూడా సిండికేట్ కన్నా పెద్దది. ఇంక మూడోది చూస్తానే ఉన్నాం. ఇసుక, ఉచిత ఇసుక అంట. ఎక్కడ ఉచితంగా దొరుకుతుంది ఇసుక? నేతి బీరకాయ విన్నారా మీరు ఎప్పుడన్నా? నేతి బీరకాయలు ఎంత పిండినా రాదు నెయ్యి. ఈ ఉచిత ఇసుకలో కూడా అంతే, ఎంత ఎదురు చూసినా ఉచితంగా రాదు. చంద్రబాబు నాయుడు గారు ఉచిత ఇసుక అంటే ఉచితమా, ట్రాన్స్పోర్ట్ ఛార్జీ ఉండవా అన్నాడు. పోనీ ట్రాన్స్పోర్ట్ ఛార్జీ కన్నా వస్తుందా? అసలు దొరుకుతుందా ఇసుక? దొరికే పరిస్థితి లేదు. ఎంత ఘోరమైన అంశం అంటే జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ఇసుక చాలా ఖరీదుగా ఉంది. నేను అధికారంలోకి వస్తే ఉచితంగా ఇసుక ఇస్తాను అని వాగ్దానం చేసి 100 రోజులు దాటిపోయింది. ఎక్కడా ఉచిత ఇసుక లేకపోగా నేను సేకరించిన సమాచారం మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సప్లై చేసిన రేటు కన్నా ఎక్కువ రేటుకి ఇస్తున్నారు. ఏమిటి అన్యాయం? ఇది నేను చెప్పేది కాదు. ఇవాళ వాళ్ళు ఎల్లో పత్రికల్లోనే రాశాయి. వాళ్ళకు సంబంధించిన పత్రికల్లోనే పూర్వం కన్నా, అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కన్నా కొన్ని చోట్ల ఎక్కువ ధరకు ఇసుక అమ్ముతున్నారు. దీనికి సాక్ష్యం అవసరం. వాళ్ళు ఎల్లో పత్రికలో రాసినటువంటి అంశం మనం చేస్తున్నాను. ఈ బ్రాందీ షాపుల విషయం కూడా వాళ్ళ పత్రికలోనే రాశారు. వాళ్ళ అనుకూలమైనటువంటి పత్రికలుగా చెప్పబడుతున్నటువంటి ఆ 2 పత్రికల్లోనే రాశారు. బ్రాందీ షాపుల విషయం కానీ ఇసుక కానీ. ఆఫ్టర్ ఫెయిల్యూర్, ఇసుకలో ఏ విధంగా ఆఫ్టర్ ఫెయిల్యూర్ అయ్యారో రేపు నాణ్యమైనటువంటి మందులో కూడా ఆఫ్టర్ ఫెయిల్యూర్ కాబోతున్నారు అనే విషయాన్ని దయచేసి గుర్తుపెట్టుకోమని మనవి చేస్తున్నా. ఇసుక అనేది చాలా దారుణమైనటువంటి పరిస్థితుల్లోకి చేశారు. ఇసుక నేను మనవి చేస్తున్నా, మేము అధికారం దిగిపోయే సమయానికి స్టాక్ యార్డ్స్లో తీసుకొచ్చి పెట్టాం. ఎందుకంటే వర్షాకాలం వస్తుందని చెప్పేసి 80 లక్షల టన్నుల మెట్రిక్ టన్నుల ఇసుకని తీసుకొచ్చి స్టాక్స్లో పెడితే ప్రభుత్వం మారింది కదా, డేట్ రాగానే మళ్ళా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసి లోపలే మొత్తం సగపైన అమ్మేసుకున్నారు. ఎవరంటే తెలుగుదేశం వాళ్ళే, అక్కడ గెలిచిన వాళ్ళ నాయకులు మొత్తం అమ్మేసుకున్నారు. మళ్ళీ మిగతాది కూడా సగం అమ్మేసుకున్నారు. మళ్ళీ మిగతాది కూడా అమ్మేసుకున్నారు. తర్వాత ఉచితంగా ఇవ్వాలనుకున్న సరుకులు సొంతంగా అమ్మేసుకుని డబ్బు చేసుకున్నటువంటి సందర్భం. ఇంక ఉచితం ఎక్కడ వస్తుంది? ఎక్కడ పడితే అక్కడ సిండికేట్లు ఉచితం అని చెబుతున్నారు. కానీ ఆ రేవుల దగ్గర, ఆ స్టాక్ యార్డ్స్ దగ్గర, ఆ తొవ్వే దగ్గర అంతా తెలుగుదేశం నాయకులు చేరటం, కమిషన్లు తీసుకోవటం, డబ్బులు వసూలు చేయటం, ఎక్కువ స్థాయిలో వసూలు చేయటం, ఘోరంగా ప్రవర్తించడం జరుగుతూ ఉంది. ఉచిత ఇసుక ఫెయిల్యూరే, రాబోయే మద్యము ఫెయిల్యూరే, చివరికి లా అండ్ ఆర్డర్ కాపాడవలసిన పోలీసులు కేసులు ఎత్తేసేటటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితికి ఇవాళ రావడం చాలా దురదృష్టకరం. ఈ విధమైనటువంటి పరిపాలన ఇవాళ రాష్ట్రంలో సాగటం చాలా దురదృష్టకరం. కేవలం 4 మాసాలు కూడా నిన్నల 4 మాసాలకే ప్రజా వ్యతిరేకత విపరీతంగా పెరిగిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉన్నది. ప్రజలు ఎందుకు ఓటు వేశామా అని పశ్చాత్తాపడేటువంటి పరిస్థితి వచ్చింది. దీనికన్నా ఈ కూటమి ప్రభుత్వం కన్నా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే చాలా చక్కగా పరిపాలన సాగింది. ఇట్ ఇస్ ఎ బెటర్ గవర్నమెంట్ అని ఇవాళ రియలైజ్ అవుతున్నటువంటి దశ. ఇసుక ఉచితంగా కాకపోయినా కనీసం జగన్ గారి టైంలో ఉన్న ధరకు కూడా దొరకనటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి ఏర్పడింది. ఈ మద్యం దుకాణాలు కూడా ఇదే విధిగా దోచుకునే కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. దీన్ని ప్రజలు గమనించాలని ఇప్పటికైనా ప్రభుత్వానికి నేను మనవి చేస్తున్నా. అయ్యా, తొందర ఏం లేదు, మీరు చేసిన పాపాలు ఒకటి పెరుగుతూ ఉన్నాయి. మీ పాపాలను సరి చేసుకోండి. ఇంకా 4.5 సంవత్సరాల పాటు మీరు పరిపాలన చేయాలి. ఈ మద్యం విషయంలో కానీ మన ఇసుక విషయంలో కానీ ఇప్పటికైనా ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని మీరు సరి చేసుకోకపోయినట్లయితే విపరీతమైన ప్రజా వ్యతిరేకత మిమ్మల్ని దహించి వేస్తుందనే విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలని మనవి చేస్తున్నాను.